Hi students, this is KL and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 1 డే స్టడీ ప్లాన్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్ అయితే కెమిస్ట్రీ 2A 2B 1 డే స్టడీ ప్లాన్స్ అయితే అప్లోడ్ అయ్యి ఉన్నాయి. అలాగే ఇంగ్లీషు సాంస్క్రిట్లు కూడా ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, మీరు ఈజీగా ఫిజిక్స్లో అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే స్కోర్ చేయవచ్చు. ఇందులో ఉండే క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా మీరు నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా, సో ఖచ్చితంగా అలాగే మీకు 2A 2B కెమిస్ట్రీ క్లాసెస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను. సో అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్ ఏంటంటే వేవ్స్ అండి. ఈ వేవ్స్లో మీకు ఇక్కడ 8 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది, అంటే ఒక లాంగ్ ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇందులో మీకు ఎన్ని లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయో మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇందులో మీకు ప్రాబ్లమ్స్ కూడా, అంటే ఏవైతే మీకు ఎగ్జామ్లో రిపీట్ అవుతూ ఉన్నాయో సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఏదైతే క్వశ్చన్కి అది ఎక్కువగా యాడ్ అయ్యి వస్తుందో సో దాని దగ్గర మాత్రం ఇవ్వడం జరిగింది. సో మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అంటే క్వశ్చన్ దాని యొక్క సొల్యూషన్ ప్రిపేర్ అవుతూ, అంటే ఆన్సర్ ప్రిపేర్ అవుతూ ఈ ప్రాబ్లం కూడా మీరు చేసుకుంటే బెటర్గా ఉంటుంది, మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అలాగే ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ విత్ ప్రాబ్లం ఇక్కడ ఉంది. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా దానికి కూడా ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. 2 ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. ఇవి మీకు ఏంటంటే ఇందులో ఉండే ఎస్ఏలు. నెక్స్ట్ పేజ్ కూడా చూద్దాం ఇందులో ఉన్నాయేమో. స్టూడెంట్స్, ఆ యూనిట్లో మీకు ఇక్కడ 4th ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు చూసుకోండి. ఓకేనా, దీనికైతే ప్రాబ్లం లేదు, డైరెక్ట్ క్వశ్చన్ మాత్రం ఉంది. అలాగే సెకండ్ యూనిట్ ఏంటంటే రే ఆప్టిక్స్ అండి. దీంట్లో మీకు 4+2 మార్క్స్ వెయిటేజ్, అంటే 6 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ ప్రజెంట్ డిస్ప్లే అవుతున్నాయి ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, సో ఖచ్చితంగా ఇవి మీరు చేస్తే మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అంటే మీకు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి అంటే 6 4 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ 2 మార్క్స్ తీసుకుంటే మీకు ఇక్కడ చూడండి ఎన్ని డిస్ప్లే అవుతున్నాయో 1 2 3 4. ఓకేనా, 4 క్వశ్చన్స్ అయితే ఈ పేజ్లో డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి 5 6 కూడా దానికి యాడింగ్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ యూనిట్ తీసుకుంటే మీకు వేవ్ ఆప్టిక్స్ అండి. ఈ వేవ్ ఆప్టిక్స్లో కూడా మీకు 4+2 వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఇక్కడ క్లారిటీగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 4 మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. చూడండి 1 2 3. ఓకేనా, 4 మార్క్స్ అయితే మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు 2 మార్క్స్ కూడా నెక్స్ట్ ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ మీరు తీసుకుంటే ఇందులో మీకు 4 మార్క్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీని యొక్క వెయిటేజ్ కూడా 4 మార్క్సే చూడొచ్చు మీరు క్లారిటీగా. ఇందులో మీకు 4 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ యూనిట్ ఏంటి అంటే మీరు వేవ్స్ అండ్ ఆప్టిక్స్ కదండి. వేవ్ ఆప్టిక్స్ కదా. సో దీంట్లో 2 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ వేవ్ ఆప్టిక్స్ అయితే మీకు 4 మార్క్స్ వెయిటేజ్, ఇది 4+2 కాదు. ఓకేనా, మ్యాక్సిమం ఇన్ కేస్ 4 మార్క్స్ మిస్ అయితే 2 మార్క్స్ అని అడగడానికి ఛాన్స్ ఉంది, బట్ 4 మార్క్సే. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇది ఎలక్ట్రికల్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ కూడా మీరు ఆల్రెడీ 4 మార్క్స్ చూసారు కదా. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ స్టడీ మెటీరియల్స్ అయితే పీడిఎఫ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అయితే మన దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. సో ఈజీగా మీరు మ్యాథ్స్లో అయితే అప్ టు 65 to 75 మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు. కెమిస్ట్రీలో అయితే 50 to 55 జనరల్గా ఫుల్ మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. ఓకే, ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 4 సబ్జెక్ట్స్ మీకు 120 రూపీస్ మీరు పే చేస్తే వాళ్ళు మీకు పీడిఎఫ్స్ అయితే పంపిస్తారు. సో అవి అయితే మాత్రం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అంటే తీసుకున్న స్టూడెంట్స్ అయితే మన కామెంట్స్ కూడా మీరు చూడవచ్చు. మంచి పర్సంటేజ్ అయితే వాళ్ళకి మంచి మార్క్స్ అయితే స్కోర్ చేశారు. ఓకేనా, మీకు కూడా ఇవి హెల్ప్ అవుతాయి. మీకు అవసరం అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, వాళ్ళు రిప్లై ఇస్తారు. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ చూడండి లాస్ట్ లెసన్లో ఇక్కడ 5 and 6 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్లో మీకు 4 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది కనుక ఇక్కడ 4 మార్క్సే మీకు
క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. చూడండి 1 2 3 4 5 ఓకేనా, 5 4 మార్క్స్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి కరెంట్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటే మీకు ఇక్కడ 8 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. ఇందులో చూడండి ఫస్ట్ వన్, అలాగే సెకండ్ వన్, 2 క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. అలాగే చూడండి వాటికి ఇక్కడ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయండి. అలాగే థర్డ్ క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. థర్డ్ క్వశ్చన్లో మీకు ఆ క్వశ్చన్కి కూడా మీకు ఇక్కడ ప్రాబ్లం అయితే ఒకటి డిస్ప్లే అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయండి. ఓకేనా, ఆ ప్రాబ్లమ్స్ చేస్తేనే మీరు అంటే ఇన్ కేస్ మనకి ఎగ్జామ్లో విత్ ప్రాబ్లం కానీ వచ్చిందంటే మాత్రం మరి మనం రెండు చేస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి, లేకపోతే తగ్గిపోతాయి. ఇక్కడ నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం తీసుకుంటే మీకు 4+2 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ 4 మార్క్స్ అయితే మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా, ఓన్లీ 3 క్వశ్చన్సే ఉన్నాయి. ఓకేనంటే చాలా ఈజీ, ఈ 3 చదువుకుంటే ఒకటి ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాగే ఈ లెసన్లో 2 మార్క్స్ కూడా మీరు చూడొచ్చు. ఒక 2 మార్క్స్ అయితే వస్తుంది కదా, ఇక్కడ 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేజ్లో ఉన్నాయేమో చూద్దాం. చూడండి ఇక్కడ లాస్ట్ యూనిట్లో 4 5 6 7 లాస్ట్ యూనిట్కి 2 మార్క్స్ ఇయ్యి అంటే మీకు 2 మార్క్స్ అయితే ఆ లెసన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ యూనిట్ ఏంటంటే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ తీసుకుంటే మీకు 2 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. అంటే మీకు పబ్లిక్లో 2 మార్క్స్ వస్తాయి, అంటే కొంచెం మీరు ఎక్కువ 2 మార్క్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇక్కడ ఎన్ని 2 మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయో మీరు చూడొచ్చు. చూడండి ఇక్కడ 7 వరకు డిస్ప్లే అవుతున్నాయి, 6 వరకు 7. ఈ పేజ్లో మీకు 7 ఉన్నాయి, అంటే మీకు 7 ఉంటాయి. 7 2 మార్క్స్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇందులో 2 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. మీరు కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మీకు ఒక 4 మార్క్స్ అయితే పబ్లిక్లో అడుగుతూ ఉన్నాడు. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ 4 మార్క్సే, మీరు అది చూడొచ్చు. ఓకేనా, 5 4 మార్క్స్ మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ 5 చేసుకుంటే చాలు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, ఆల్టర్నేటింగ్ కరెంట్ అండి. ఆల్టర్నేటింగ్ కరెంట్లో మీకు ఓన్లీ 2 మార్క్స్ వెయిటేజే కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ డిస్ప్లే అయ్యే క్వశ్చన్స్ అన్నీ 2 మార్క్సే. ఓకేనా, సో ఇందులో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందంటే 8 9 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఉన్నాయి, ఇవి కూడా మీరు చేయండి. ఓకే, నెక్స్ట్ యూనిట్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండి. ఇందులో కూడా మీకు 2 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో మీకు ఇక్కడ ఈ 2 మార్క్స్ చూడండి ఎన్ని 5 2 మార్క్స్ ఓన్లీ మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ 5 కానీ మీరు చదివిస్తే ఖచ్చితంగా ఓకేనా ఒక 2 మార్క్స్ని అటెంప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ తీసుకుంటే మీకు ఇక్కడ 2+2 అంటే 4 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ 2 మార్క్స్ కనుక కొంచెం 2 మార్క్స్ ఎక్కువే ఉండొచ్చు. మీరు ఎక్కువగా ప్రిపేర్ అయితేనే బెటర్, ఎందుకంటే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ కావాలంటే సో ఖచ్చితంగా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. బట్ ఇందులో ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఇక్కడ మీకు లేవు. 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 8 మీరు చదివిస్తే మీకు 2 మార్క్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, యాటమ్స్ అండి. ఇందులో మీకు ఒక 4 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇందులో మీకు 1 2 3 4 5 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 కానీ మీరు చేసిస్తే మీకు ఇందులో వచ్చే 4 మార్క్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి న్యూక్లియై మీకు 14th యూనిట్లో మీకు ఒక 8 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఉండే క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో మీకు ఉండొచ్చేమో, ఇక్కడైతే డిస్ప్లే అవ్వట్లేదు. 1 2 3 4 5 క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇవి మీరు చదివిస్తే మీకు ఖచ్చితంగా ఇందులోంచి ఒక 4 మార్క్స్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. జనరల్గా ఇందులో ఫస్ట్ 2 ఇంపార్టెంట్ నాకు తెలిసి, మిగిలినవి కూడా మీరు సేఫ్ జోన్లో ఉండడం కోసం ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ యూనిట్ చూద్దాం.
స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ కనిపిస్తుంది కదా, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ అని. మీకు ఇక్కడ 2+4 అంటే 4+2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయని 4 మార్క్స్, అంటే మీకు ఇక్కడ 4 మార్క్స్ ప్రాబ్లం క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ముందు మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత మీకు ఇక్కడ 2 మార్క్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. 1 2 3 4 5 6 7 8 2 మార్క్స్ అయితే ఉన్నాయి. 2 మార్క్స్ కానీ మీరు కంప్లీట్ చేయగలిగితే ఓకేనా, ఇందులో వచ్చే ఒక 2 మార్క్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టంలో మీకు ఓన్లీ 2 మార్క్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. అది కూడా మీకు ఓన్లీ 2 మార్క్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ 5 కానీ మీరు కంప్లీట్ అయితే 2 మార్క్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. స్టూడెంట్స్ ఇది టోటల్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 1 డే స్టడీ ప్లాన్ అండి. టోటల్ ఇందులో ఉండే క్వశ్చన్స్ అన్నీ కానీ మీరు ప్రిపేర్ అయితే మీకు 60 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఫిజిక్స్ ఈజీగా మీరు 60 తెచ్చుకోవచ్చు. ట్రై చేయండి ఓకేనా. మీకు వచ్చాక నాకు కామెంట్ చేయండి, పక్కాగా వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో తగ్గడానికి ఛాన్స్ ఉండదు. 60 మార్క్స్ అయితే వస్తాయి ఓకేనా స్టూడెంట్స్. సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.